Hi everyone, welcome back to my channel Sweta Lucky Woman. ఈ రోజు వీడియోలో బేబీ కార్న్ మంచూరియా క్విక్ గా అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ మంచూరియా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఫస్ట్ ఇక్కడ బేబీ కార్న్ ని ఒకసారి కడిగేసిన తర్వాత ఇందులో వాటర్ వేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక 70% బేబీ కార్న్ ని ఉడికించుకోవాలి. ఈ బేబీ కార్న్ ఉడికిన తర్వాత ఇలా నార్మల్ వాటర్ లోకి వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్ గా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే బేబీ కార్న్ లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీంట్లో టేస్ట్ కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం వేసుకోండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇదంతా ఉప్పు కారం ముక్కలకి మంచిగా పట్టేటట్టు ఇలా కలపాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ మైదా వేసి ఒకసారి కలిపేసి ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేటట్టు కలపండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలపండి. ఇప్పుడు వీటిని ఇలా ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయితే వీటిని వెంటనే కలపకుండా కాసేపు ఆగి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేయండి. అలాగే అన్నింటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేడెక్కిన తర్వాత 5-6 వెల్లుల్లి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒకటి క్యారెట్ తరుగు, ఒకటి పెద్దది ఆనియన్ తరుగు, అలాగే ఒకటి క్యాప్సికము ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 1 లేదా 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒకటి పెద్దది టమాటా ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా కలిపి కాసేపు ఫ్రై చేయాలి. ఇవి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం వేయాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వెనిగర్ వేయాలి. టమాటా సాస్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. సోయా సాస్ కూడా ఒక 2 స్పూన్స్ వేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలపండి. అవసరమైతే ఇందులోకి కొన్ని వాటర్ కూడా వేసి కలపవచ్చు, ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది. నేనైతే ఇప్పుడు వాటర్ అయితే ఏం వేయలేదండి. మీకు ఒకవేళ మాడినట్టుగా అనిపిస్తే మాడకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఇందులోకి వేసి ఈ సాస్లంతా బేబీ కార్న్ కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసి దించేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ మంచూరియా రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.